ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నకిలీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. యూరియా, అమోనియా, నూనె, పిండిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాల తయారీ కోసం 30,000 ఖర్చు పెట్టి ఏకంగా ఒక యంత్రాన్నే కొనుగోలు చేశాడు కేటుగాడు. అశ్వరావుపేట మండలం అచ్యుతాపురంలో నడుస్తోంది ఈ నకిలీ సెంటర్. ప్రాక్టికల్ ఫస్ట్ నుంచి చెప్పాను నీకు, దీన్ని నువ్వు ఫాలో కావాలి. చెప్పినట్టే చెప్పాలి. నమస్తే రెడ్డి గారు. నమస్తే. గుర్తొచ్చిందా? నమస్తే. అంతేనా? దానికి గట్టి అట్లా పెట్టేస్తే చాలాసేపటికి కలుస్తుంది అన్నారు. అంటే పాలు కొంచెం ఎక్కువ అయినాయి కదండి. హలో, కంగారు పడాల్సిన పని లేదమ్మా. ఎందుకు బేజారవుతావు? పెద్ద సమస్య ఏం కాదు. వీళ్ళందరికీ ఏం పని లేదు, బరబర కొడతా ఉంటాను. మా ఇద్దరు చాలా పని ఉన్నాం. అచ్యుతాపురానికి చెందిన రేజర్ల మురళి ఒక ప్రైవేట్ డైరీలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ సహాయంతో ఈ నకిలీ దందాకు తెరలేపాడు. యూరియా, అమోనియా, పిండి, పంచదార, కొద్దిపాటి చిక్కటి పాలును కలిపి 2 గంటల పాటు మిక్స్ చేస్తారు. ఆ తర్వాత వాటిని ప్యాకెట్లలో నింపి సరఫరా చేస్తాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ తెల్లవారుజామున దాడి చేసి మురళి ఆట కట్టించారు. ఈ కల్తీ పాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపాల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, చెప్పండి, ఎన్ని రోజులుగా ఈ కల్తీ పాల్ దందా కొనసాగుతూ ఉంది? ఎలా బయటపడింది ఈ విషయం? ఖమ్మం జిల్లాలో కూడా ఈ కల్తీ పాలకు సంబంధించి కల్తీ పాలను అంటే పాలను కల్తీ చేసి ప్యాకెట్లు చేసి అమ్మకం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో అంటే దాదాపుగా ఖమ్మం జిల్లాకి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఈ విధమైన కల్తీ ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి. తాజాగా అశ్వరావుపేట మండలంలోని ఈ ప్రాంతాల్లో ఈ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ కల్తీ తయారీ కేంద్రం పాల ప్యాకెట్లు తయారు చేసి అంటే అమోనియా, యూరియా, అదేవిధంగా కొన్ని రకాల రసాయనాలతో పాటు ఆయిల్ కూడా కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అయితే గత 4-5 రోజులుగా ఈ ప్రాంతంలో ఈ పాల విషయంలో కొంత అనుమానాలు వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఆ కంప్లైంట్ల మేరకు దీని సంబంధించి కూపీ లాగి పోలీస్ యంత్రాంగం అదేవిధంగా కూపీ లాగడం జరిగింది. దాని మీద అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున అంటే పాలు కల్తీ చేసిన కేంద్రానికి వెళ్లి ఆ కేంద్రంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి మమతా. అయితే ఆ పట్టుకున్న తర్వాత వాళ్ళందరినీ అదుపులో తీసుకొని పోలీసులను తరలించడం జరిగింది. అంటే ఇది దాదాపు 6 నెలల కాలం నుంచి ఈ విధంగా కల్తీ చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఇంకా లోతుగా అంటే ఇది ఒక్క చోటనే జరుగుతుందా లేకపోతే మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన కల్తీ సంబంధించి ప్యాకెట్లు అంటే ఈ లూజ్ ప్యాకెట్లు తయారీ చేయడం అనేది ఈ ప్రాంతంలో కొంత ఎక్కువగా జరుగుతుంది. అంటే ఒరిజినల్ పాలు చెప్తూ అంటే అప్పుడే పిండిన పాలను తీసుకొచ్చి తయారీ చేసి అమ్ముతున్నామని చెప్పి ఈ ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత సమాచారం సేకరించి దీని మీద పోలీసులు దాడి చేసిన ఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా లోతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్తున్నారు. మమత, అయితే భూపాల్, ఒక విషయం చెప్పండి, యూరియా, అమోనియా ఇవన్నీ కూడా చాలా డేంజరస్ ఉన్న కెమికల్స్ ఉన్నాయి. ఇవి తాగడం వల్ల పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు? మమత, ఇది యూరియా కానీ అమోనియా కానీ ఆయిల్ అంటే పాలలో ఇతర రకమైన ఏ రకమైన కలిపినప్పటికీ అది చాలా ప్రమాదకరమైన తెలుసు. దాదాపుగా ఇటు మనం కల్తీకి సంబంధించి ఎన్టీవీ అనేక వార్తలు ఇస్తున్న విషయం మనకు తెలిసింది. నేపథ్యంలో అంటే ఈ కల్తీ ఎంత ప్రమాదకరం ఉంటుందో కూడా మనం వివరించిన ఘటనలు ఉన్నాయి. అయితే ఈ పాలల్లో ఎక్కువ శాతం పాలు అనేది చిన్నపిల్లలు తాపడం కోసమే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అంటే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటికొక బర్రె, ఆవు ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు వాటి నుంచి మళ్ళీ కేవలం పాల కేంద్రాల్లో పాలు కొనుగోలు చేయడమే
ఎక్కువగా మారుతున్న పరిస్థితులు, అంటే ఈ పాల ప్యాకెట్ల మీదనే ఎక్కువ ఆధారపడి జనం బతుకుతున్న నేపథ్యంలో ఈ కొంచెం చాలా ప్రమాదకరం. అయితే ఈ ప్రమాదకరం అని తెలిసి కూడా అంటే లాభాల కోసం కొంతమంది వ్యక్తులు లాభాల కోసం వీటిని కలుపుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇటువంటి పాలు తాగటం ద్వారా అంటే ప్రధానంగా చిన్నపిల్లలకి మాత్రం లివర్ కి సంబంధించిన వ్యాధుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఇటువంటి వాటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ పాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్లు అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుంది. మమత. రైట్ భూపాల్, థ్యాంక్ యూ. అట్లా పెట్టేస్తే చాలా సేపటికి కలుస్తుంది అన్నారు. అంటే సమస్య ఏం కాదు, వీళ్ళందరికీ ఏం పర్లేదు, బరబరం కొడతా ఉంటాను. భారతదేశంలో చాలా మంది ఉన్నారు. నూనె అండి, 2 లీటర్లు పాలు పోసి అదే ఇప్పుడు మిక్సింగ్ పెట్టే కదండి, మిక్సీ అది పట్టేటమైన పట్టి క్యాన్లో ఒక్కొక్క లీటర్ ఒక్కొక్క క్యాన్లో పోస్తాను. ఒక పాయింట్ పెరిగిద్దండి. ఎప్పుడు నుంచి చేస్తున్నారట? ఇప్పుడు ఈ 10 రోజుల్లో అయితే నెల 10 రోజులు అయిందండి. మీకు ఎవరు చెప్పారు అసలు ఇది? రామకృష్ణ అని మోడల్ డైరీలో అయితే ముందు ల్యాబ్లో చేసేవాడు అండి. ఆయన చెప్పి అది మిషన్ ఇచ్చేలేడు. ఏ మోడల్ డైరీ? దసరాపేట మోడల్ డైరీ. అంతేనా? క్యాన్లు అయితే